ఆదివారం 6 గంటలకు వరద వచ్చింది. ఈ యొక్క న్యూస్ని ఇక్కడ తెలియజేయకుండా ఇంత దారుణం చేయాల్సిన పనే ఉంది. ఆ కనీస జ్ఞానం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. శుక్రవారం నైట్ కొండపల్లిలో వరద వచ్చింది. శుక్రవారం నైట్ కొండపల్లిలో వరద వస్తే ఫ్లడ్ దగ్గర చూసుకున్నట్లయితే లెవెల్ చూసుకుని ఎటు డైవర్ట్ చేయాలో తెలియని స్థితిలో ఉన్నారా? అమ్మ చెప్తున్నానండి, ఇక్కడ చూపిస్తుంది ఆ డ్రోన్ లో తిప్పుతుంది, 4 హెలికాప్టర్లు తిప్పుతుంది. అది కాదు, క్షేత్రస్థాయిలో ఎవడూ పని చేయట్లేదు. అక్కడ చూడండి ఒకసారి అటు విజువల్ చూసినట్లయితే అక్కడ ఎంత లోతు నీళ్ళలో ఉంది, ఎవరికి అందట్లా ఏది కూడా. కడుపుని మాట్లాడు తంతా, కడుపుని మాట్లాడు తంతా నేను ఎవరు నీకేం తెలుసు, నీకేం తెలుసు అన్నా నిజం చేశాను మాక హత్యవారక లోపల 9వ నెల పాప 9వ నెల గర్భవతి అక్కడ నాకడ ఉండే ప్రసవమైనాక ఈ బెఫోన్ పవర్స్ కాడ ఫుడ్ దొరికింది కదా అని చెప్పి ఫుడ్ మాట్లాడకండి ప్రభుత్వం చేస్తుందని చెప్పి పిచ్చి చేస్తారా? ఎవరన్నా నీకేం తెలుసు అన్నా, నీకేం తెలుసు? అంత దారుణ పరిస్థితిలో ఉన్నారా ఇక్కడ ప్రజానికో? ఇవాళ 2-3 రోజుల పాటు ఎటువంటి సహాయక చర్యలు లేవు, మంచినీళ్ళు లేవు. 3 పిల్లలు నాకు, నా 3 పిల్లలతో నేను అలోలక్షణ అంటే అపార్ట్మెంట్ లో ఉన్నా. 3వ రోజు వస్తే 22,000 రూపాయలు ఫోన్ పే చూపిస్తాను మీకు. ఆ బోట్లో అటు రాకపో NDRF వాళ్ళు ఇక్కడ 2,000-3,000 తీసుకున్నారని చెప్పి చెక్క బొట్లు వస్తే చెక్క బొట్లు 20,000 రూపాయలు కట్టి నేను బయటకు వచ్చా. ఈవేళ రోజు ఇక్కడ ప్రజలు ఇట్లా ఉండిపోయారని చెప్పి నా పిల్లలు వేరే మెరక ప్రాంతంలో గుడివేళ్ళలో పెట్టి మళ్ళీ వాళ్ళ సహాయ చర్యల కోసం నేను వచ్చాను ఇక్కడికి, నా టీం మొత్తం తీసుకుని. అటువంటి దారుణం జరిగింది ఇక్కడ. ఎంతమంది చనిపోయారు అన్నది ప్రభుత్వం చెప్తున్న లెక్క దారుణం. నేను చూస్తున్నాను రాజరాజపేటలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మా మదర్ శనివారం చనిపోయింది, మా మదర్ శనివారం చనిపోయింది, శవం తీసుకురామనే పోట్లకి ఒక పోలీస్ ఆయన అంటాడు, బ్రతికున్నలు తీసుకురావడానికి మాకు దిక్కులేదురా బాబు, నీ అమ్మ చచ్చిపోతే ఏం చేస్తావు అని చెప్పి. అదే వ్యక్తి సాయంత్రం 4 గంటలకు శవం తీసుకొస్తే తీసుకెళ్ళ గతి లేని పరిస్థితి ఇక్కడ. టీవీలో చూపిస్తుంది అంతా అంబక్కు, మీడియా మొత్తం ప్రభుత్వానికి అమ్ముడుపోయింది. గత ప్రభుత్వానికి అనుకూలంగా మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రిని మచ్చిక చేసుకోవడం కోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ప్రసన్నం చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్నారు. 7 పదుల వయసు అంటున్నారు. 90 పదుల వయసులో ముఖ్యమంత్రి పనిచేయాల్సిందే. షోపోర్ ఫోటోలు ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నారు, ఇదే చెప్తున్నారు, దయచేసి ఈ ప్రాంతానికి రావద్దు. మీరు ముఖ్యమంత్రి గారు మీరు రావద్దు, దయచేసి చేయాలనుకుంటే చేయండి, లేకపోతే వదిలిపోయండి.